వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం రచ్చకెక్కింది. ఆయన ఇంటి ముందు అర్ధరాత్రి వరకు హైడ్రామా నెలకొంది. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనలతో శ్రీనివాస్ భార్య బిడ్డలను విడిచి ఉంటున్నారు. తాజాగా ఆయన కుమార్తెలు తండ్రి దగ్గరే ఉండేందుకు సిద్ధమయ్యారు. శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్ తలుపులు తీయకపోవడంతో ఇంటి బయట కారులోనే నిరీక్షించారు. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్దామని మెసేజ్లు పెట్టారు. అయినా స్పందించలేదు. తన తండ్రి నుంచి సమాచారం వచ్చినంత వరకు అక్కడే నిరీక్షిస్తామని స్పష్టం చేశారు. 2022లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను కలిసేందుకు వచ్చిన భార్య వాణి, కుమార్తె హైందవీలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి ఇద్దరిని దూషించి తన ఇంటి వద్ద నుంచి వెళ్ళిపోవాలన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎక్కడి పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను సమన్వయపరిచారు. కాగా దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉంటున్న శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని